మెక్సికన్ సిటీ నుంచి 55 కిలోమీటర్లు వెస్ట్ సైడ్ గనక వచ్చినట్లయితే అక్కడ ఆల్టిప్లానో అని ఒక జైలు అయితే ఉంటుంది. మరియు ఈ జైలు అనేది హై సెక్యూరిటీ. దీనిలో దాదాపు 20 కిలోమీటర్ల పాటుగా ఈ జైలు అనేది ఉంటుంది. మరియు ఫెన్సింగ్ వైర్లు వచ్చేసి 20 మీటర్ల కంటే ఎక్కువ హైట్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ అనేది ఆ ఫెన్సింగ్ వైర్కి ఉంటుంది. మరియు 24 గంటలు సీసీటీవీ కెమెరాలు అనేవి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. 2015లో ఒక జైల్లో ఉండే ఒక ఖైదీ హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ అతను జైల్లో నుంచి కనపడకుండా వెళ్ళిపోయాడు. అతని బాత్రూంలో మాత్రమే కెమెరా అనేది ఉండదు. మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూసినట్లయితే ఇతను ఒక పక్కకి వెళ్ళాడు. అదే అతని బాత్రూమ్, కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇతను ఉండే జైల్లో దాదాపు 50 మంది కంటే ఎక్కువ మంది ఇతన్ని వాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతను అంత డేంజరస్ కాబట్టి. మరియు ఏమైందో తెలియదు కానీ కెమెరాల నుంచి కొంతసేపట్లోనే ఇతను అదృష్టం అయితే జరిగింది. మరియు ఎన్నో టీవీ ఛానల్స్ చాలా రకాలుగా పత్రికల్లో ప్రచారం చేయడం అయితే జరిగింది ఇతను ఎస్కేప్ అయిపోయాడు అని చెప్పేసి. అయితే ఇతను ఎలా ఎస్కేప్ అయ్యాడు మరియు ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద రిచెస్ట్ డ్రగ్ లార్డ్గా ఇతనికి పేరు ఉంది. మరియు ఇతను ఇంత పెద్ద డ్రగ్ బిజినెస్ అనేది ఎలా నెలకొల్పాడు మరియు ఈరోజు వీడియోలో మనం ఇతని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి దాకా చూడండి. మీలో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ఈ కథ అనేది ఎల్ చాపో దగ్గర నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 1957 మెక్సికన్ దేశం దగ్గరలో ఉండే ఒక దేశమైన సినలోవా కంట్రీలో లాటునా అనే ఒక విలేజ్ అయితే ఉంది. ఇక్కడే ఎల్ చాపో పుట్టడం అయితే జరిగింది. ఎల్ చాపో చిన్న వయసు నుంచే పేదరికంలో పెరిగారు. మరియు వీళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తారు. ఈయన గంజాయి మొక్కల్ని పెంచడం అయితే జరిగింది. అయితే ఎల్ చాపో చిన్నప్పుడే తన 3rd క్లాస్ నుంచే తన ఎడ్యుకేషన్ అనేది ఆపేశాడు. తన అంకుల్ ఎప్పుడు డ్రగ్ బిజినెస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇతను కూడా డ్రగ్ కల్చర్ లో పెరగటం వల్ల ఇతను కూడా ఆ బిజినెస్ లో దిగాలనుకున్నాడు. చిన్న వయసులోనే తన అంకుల్ తో కలిసి ఇతను కూడా వర్క్ చేయాలనుకున్నాడు ఈ బిజినెస్ లో. మరియు ఇతను ముందుగా ఒకరి దగ్గర వర్క్ చేయడం అయితే జరిగింది. 1970లో హిట్లర్ ఎల్గోవా పామ్లో గోదార్ రహలా కార్టెల్ అనే ఒక బిజినెస్ గ్యాంగ్ లో ఇతను చేరటం అయితే జరిగింది. ఇదొక డ్రగ్స్ మాఫియా గ్యాంగ్. మరియు మెక్సికన్ దేశంలోనే ఈ గ్యాంగే చాలా పెద్ద గ్యాంగ్. మరియు ఇక్కడ నుంచి ఎల్ చాపో వర్క్ చేయడం అయితే మొదలు పెట్టాడు. ముందుగా ఇతను కొరియర్ బాయ్ లాగా పనిచేసేవాడు. దాని తర్వాత నుంచి ఇతను మెల్లగా మానిటరింగ్ చేయడానికి మూవ్ అవటం అయితే జరిగింది. కొకెన్ డిస్ట్రిబ్యూటర్స్ కి సప్లై చేయడం అనేది ఇతని పని. ఎవరన్నా సరే కూడా కొకెన్ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోతే చాలు అతను చంపేసేవాడు. మరియు తన వర్క్ పట్ల తను చాలా డెడికేషన్ అయితే చూపించేవాడు. అమెరికా దేశంలో డ్రగ్స్ అనేవి విపరీతంగా ఫ్లో అయ్యాయి. అయితే 1989లో వీళ్ళకి ఒక ఎదురు దెబ్బ తగలటం అయితే జరిగింది. వీళ్ళ గ్యాంగ్ కి ఎవరైతే లీడర్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఫెలిక్స్ గలాడోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు 1989లో అరెస్ట్ చేసి ఇతన్ని 32 సంవత్సరాల దాకా మెక్సికన్ జైల్లో ఉంచడం అయితే జరిగింది. మరియు దీంతో డ్రగ్ బిజినెస్ అనేది ముగిసిపోవటం అయితే జరిగింది. ఇక్కడ నుంచే ఎల్ చాపో కథ అనేది మొదలవుతుంది. ఇతను ముందుగానే డ్రగ్ బిజినెస్ లో కింద నుంచి పై దాకా వచ్చాడు. కాబట్టి ఇతనే సొంతంగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. కొంతమందిని నమ్మకమైన పార్ట్నర్స్ గా చేర్చుకొని ఇతను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. ముందుగా ఇతను సాగు చేయటం అనేది మొదలు పెట్టాడు. ఇతను డ్రగ్స్ ని ఎక్కువగా సాగు చేసి వీటిని అమ్మటం అయితే జరుగుతుంది. వీళ్ళ గ్యాంగ్ పేరు సినలోవా కార్టెల్. వీళ్ళు డ్రగ్స్ అనేది ఎక్కువగా ఎలా సప్లై చేసేవాళ్ళు అంటే ఫైర్ ఎమర్జెన్సీ సిస్టంలో వీళ్ళు లోపల డ్రగ్స్ అనేవి పెట్టేసి ఆ సిలిండర్లో అమ్మటం జరిగింది. మరియు తినే ప్యాకెట్లో కూడా వీళ్ళు డ్రగ్స్ పెట్టి అమ్మటం అయితే జరిగింది. ఇలా తక్కువ టైంలోనే వీళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవటం అయితే జరిగింది. ఎల్ చాపో ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అతనికి చాలా రకాలమైన రూట్స్ అనేవి తెలుసు. డ్రగ్స్ని ఈజీగా సప్లై చేయడం కోసం ఇతను అండర్ గ్రౌండ్లో దాదాపు 200 కంటే ఎక్కువ అయిన టనల్స్ అనేవి ఇతను తవ్వించాడు. లోపల కొన్ని వెహికల్స్ కూడా ఉంటాయి. మరియు వీళ్ళకి కావాల్సిన ఆక్సిజన్, లైటింగ్ మరియు మిగిలిన అన్ని రకాల సౌకర్యాలు అనేవి ఉంటాయి. మామూలుగా డ్రగ్స్ అనేవి ఎక్కువగా ఎయిర్వేస్, వాటర్ మరియు ల్యాండ్ ద్వారంగా సప్లై చేయడం అయితే జరిగింది. అయితే ఇలా చేసే క్రమంలోనే ఎన్నో రకమైన చాలామందిని డ్రగ్ హోల్డర్స్ని పోలీసులు పట్టేసుకుంటున్నారు. మరియు దీని కారణంగానే ఇతను ఏం చేశాడంటే తన బిజినెస్ని చాలా బాగా జరుపుకోవడానికి ఇతను అండర్ గ్రౌండ్లోనే చాలా రకమైన సొరంగాలు తవ్వేయటం అయితే జరిగింది. మెక్సికన్ దేశం నుంచి అమెరికన్ దేశంలోకి వెళ్ళటానికి ఇతను ఈజీగా కొలంబియా దేశంలో కూడా ఇతను సొరంగాలు అయితే తవ్వించాడు. మరియు దీని కారణంగానే ఇతను చాలా ఈజీగా ఈ బిజినెస్ అనేది చేశాడు. ఇతను ఎక్కువగా కొకేన్ మరియు హెరాయిన్ అనేది ఎక్కువగా అమ్మి ఇతను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి వెనకేసుకున్నాడు. మరియు ఇతను మెల్లగా ఎదగడంతో పాటు మెక్సికన్ గవర్నమెంట్ మొత్తాన్ని అతను కొనేసుకున్నాడు. మరియు నెమ్మదిగా ఇతనికి అమెరికాకి చాలా పెద్ద తలనొప్పిగా మారటం అయితే జరిగింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఇతని పేరు కూడా చేర్చారు డ్రగ్స్ లార్డ్ మాఫియాలో.
మరియు ఇక్కడ నుంచే ఎల్ చాపోకి రైవలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అతని రైవలరీ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో మే 1993లో ఎల్ చాపోని పట్టుకోవటానికి గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. మరియు ఇక్కడే ఇతను ఎల్ చాపో చాలా దేశాలు మారటం అయితే జరిగిద్ది. ముందుగా అతను ఉంటున్న దేశం దగ్గర నుంచి వేరే దేశానికి అతను పారిపోవటం అయితే జరిగిద్ది. మెక్సికన్ సిటీలోకి అతను పారిపోతాడు. తను తలదాచుకోవటానికి చాలా ఇల్లులు అతను ముందుగానే కొని చాలా జాగ్రత్తగా ఉంచాడు. మరియు తన గ్యాంగ్కి మరియు తన ఫ్యామిలీ మొత్తానికి $200 మిలియన్ అనే ముందుగానే వాళ్ళకి ఇచ్చేశాడు. మరియు దీని కారణంగానే తనని పట్టుకున్నా సరే కూడా తన ఫ్యామిలీ మరియు తన బిజినెస్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఆ డబ్బా అనేది ఇచ్చేయటం అయితే జరిగిద్ది. మరియు ఇక్కడ నుంచే ఎల్ చాపో వేరే వేరే ప్లేస్ల నుంచి తన బిజినెస్ అనేది మొదలు పెడతాడు. $1.2 మిలియన్ అనేవి ఒక వ్యక్తికి ఇచ్చి తన దేశంలో తలదాచుకుంటాడు. అయితే ఇక్కడే వాళ్ళు ఏం చేస్తారంటే 9th జూన్ 1993లో అతన్ని పోలీసులకి పట్టించేస్తారు. మరియు దీని కారణంగానే ఇతను ఫస్ట్ టైం జైలుకి వెళ్ళడం అయితే జరిగిద్ది. ఇతను జైలుకి వెళ్ళిన దాని తర్వాత కొన్ని సంవత్సరాల పాటుగా ఇతనికి జైలు శిక్ష అనేది విధిస్తారు. ముఖ్యంగా 20 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఇతనికి విధించడం అయితే జరిగిద్ది. మరియు దీని కారణంగా ఇతను జైలుకి వెళ్ళిపోయిన దాని తర్వాత కూడా ఇతని బిజినెస్ అనేది తగ్గిందా అంటే లేదు. ఇతని బిజినెస్ అనేది అక్కడ నుంచే ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయటం అయితే మొదలు పెట్టాడు. జైలు లోపల ఉండే జైలర్కి మరియు మిగతా అయిన అధికారులకి ఎన్నో కోట్ల రూపాయల లంచం అనేది ఇతను ఇచ్చి అక్కడ నుంచే తన బిజినెస్ అయితే మొదలు పెట్టాడు. మరియు అక్కడ నుంచే తను ఏమన్నా సరే కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయటం లేకపోతే ఏమైనా బోర్డ్ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ అక్కడ నుంచే జరిగాయి. కాబట్టి ఇక్కడ నుంచి కూడా తన బిజినెస్ అనేది ఏ లోటు లేకుండా తను జరుపుకున్నాడు. మరియు తన జైలు మొత్తం చూడటానికి మొత్తం 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. తనకు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి అక్కడ ఉంటాయి. అయితే ఎల్ చాపోకి 18th జనవరి 2001కి వచ్చేసరికల్లా అతను జైల్లో నుంచి ఎస్కేప్ అవడానికి ఒక ప్లాన్ అనేది వేస్తాడు. దీనికోసం $2.5 మిలియన్ అనేది జైలు అధికారులకి అడిషనల్గా ఇస్తాడు. మరియు ఇతను తప్పించుకోవడానికి జైలు అధికారులే సహాయం చేయడం అయితే జరిగిద్ది. అయితే జనవరి 2001 వచ్చేసరికి గాజ్ సహాయం తీసుకొని ఇతను అక్కడ నుంచి పారిపోవటం అయితే జరిగిద్ది. ముఖ్యంగా ఇతను ఎలా పారిపోతాడంటే సీసీటీవీలకు కూడా కనపడ్డు. ఇతను ఎలా అదృష్టం అవుతాడంటే ముందుగా ఇతను ఒక ప్లాన్ వేసి ముందుగానే తన మనుషులకి ఆ ప్లాన్ అనేది ఏంటో ముందే చెప్పేశాడు. లాండ్రీ బట్టల్ని తీసుకెళ్లే ట్రాలీలో ఇతను కింద కూర్చుండిపోతాడు. మరియు పైన లాండ్రీ ఉండటం వల్ల ఇతను కనపడ్డు. మరియు ఒక వ్యాన్ లోకి ఇతన్ని అక్కడి నుంచి ఎక్కిటం అయితే జరిగిద్ది. ఇలాగా తన మనుషుల ద్వారంగా ఇతను అక్కడి నుంచి పారిపోవటం అయితే జరిగిద్ది. ఈ విషయం కాస్త గవర్నమెంట్కి తెలిసిన మట్టుని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇక కొన్ని సంవత్సరాల పాటుగా ఎల్ చాపో ఎవరికి కనపడ్డు. మరియు ఇతని బిజినెస్ డ్రగ్ దందా అయితే ఒక విపరీతంగా జరిగిద్ది. మరియు ఇతను ప్రపంచవ్యాప్తంగా ఉండే ధనవంతుల లిస్టులో కూడా ఇతను చేరిపోతాడు. మరియు ఇతను ఎంత ధనాన్ని సంపాదిస్తాడంటే టాప్ 10 రిచెస్ట్ పర్సన్లో ఇతను కూడా ఒక వ్యక్తి. ఇతను ఆ రోజుల్లోనే దాదాపు $1 బిలియన్ కంటే ఎక్కువ డబ్బు అనేది ఇతను సంపాదించడం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే ప్రపంచంలోనే ధనవంతులు ఉండే జాబితా లిస్టులో ఇతను కూడా ఒక మెంబర్గా ఉంటాడు. ఇలా ఇతను స్మగ్లింగ్ అనేది దందా అనేది ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎలానా సరే ఈ డ్రగ్ బిజినెస్ అనేది ఆపటం కోసం అతను ఎన్నో కోట్ల $1 మిలియన్ ఖర్చు పెట్టి మెక్సికన్ గవర్నమెంట్కి ఇవ్వటం అయితే జరిగింది ఎల్ చాపోని పట్టుకోవడానికి. మరియు ఎల్ చాపోని పట్టుకునేటప్పుడు ముందుగా అతని నెట్వర్క్ని అందరూ పట్టుకున్నారు. మరియు ఎన్నో రకమైన సొరంగాల్ని వాళ్ళు గుర్తించడం అయితే జరిగింది. మరియు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఒక వ్యక్తి ఎల్ చాపోకి తన వైఫ్ అంటే చాలా ఇష్టం. తన వైఫ్ని ఒక చోట దాచాడు. మరియు 16th ఫిబ్రవరి 2014 తన వైఫ్ని తన కలవటానికి అతను దాచిపెట్టిన ఒక ప్లేస్లోకి తన దగ్గరికి వెళ్తాడు. మరియు ఇక్కడే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేయటం అయితే జరిగిద్ది. మరియు అతనితో పాటు ఉండే తన బాడీ గార్డ్స్ని కూడా ఎమ్మటిని డౌన్ చేయటం అయితే జరిగిద్ది. అక్కడికి ఆర్మీ వచ్చేసి ముందుగానే అటాక్ చేయడంతో ఎల్ చాపో ఎమ్మటినే అతను లొంగిపోతాడు. కాబట్టి అక్కడ ఎల్ చాపోని ఏం చేయకుండా తన్ని అక్కడ నుంచి మళ్ళీ జైల్లోకి తీసుకెళ్తారు. ఎల్ చాపో ఉండే ప్రతి బాత్రూమ్ కింద కూడా అండర్ గ్రౌండ్ టనల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇతను ముందుగానే తను చాలా జాగ్రత్తగా అతను ఎప్పటికప్పుడు ఎస్కేప్ అవడానికి ఎన్నో రకాలమైన టనల్స్ అనేవి తవ్వించాడు. మరియు ఈ టనల్స్ అనేవి చూసి అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే భారీ రకమైన మిషనరీ వాడు మాత్రమే ఈ టనల్స్ అనేవి నిర్మించడం అయితే జరిగింది. అలాంటిది ఇతను చాలా తక్కువ టైంలోనే చాలా భారీ రకమైన టనల్స్ నిర్మించాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎల్ చాపో ఏ రేంజ్లో బిజినెస్ అనేది చేశాడు. ఎల్ చాపోని జైల్లో ఉంచడానికి ఒక ప్రత్యేకమైన జైలు అనేది వాళ్ళు నిర్మించడం అయితే జరిగింది. మరియు ఈ జైలు అనేది మెక్సికో నుంచి వెస్ట్ సైడ్ 55 కిలోమీటర్ల దూరంలో ఈ జైలు అనేది ఉంటుంది. ఈ జైలు మొత్తం హై సెక్యూరిటీ. మరియు ఈ జైలు లోపల ప్రతి బారాక్లో కూడా ఒక సీసీటీవీ కెమెరా మరియు 4-5 సీసీటీవీ కెమెరాలు అనేవి ఎల్లప్పుడూ వాళ్ళ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. మరియు వాళ్ళని చాలా ఈజీగా క్లీన్గా అబ్జర్వ్ చేయడం అయితే జరిగిద్ది.
మరియు ఇక్కడికి నాన్ ఫ్లయింగ్ జోన్గా కూడా దీన్ని అనౌన్స్ చేశారు. మరియు చాలా దూరం పాటుగా ఇక్కడ ఎలాంటి మొబైల్ ఫోన్స్ మరియు ఎలాంటి సిగ్నల్స్ అనేవి ఉండవు. దాదాపు 700 కంటే 50 కెమెరాలనే ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిద్ది. మరియు దీని కారణంగానే ఇక్కడ నుంచి తప్పించుకోవడం అనేది చాలా అసాధ్యం. ఎల్ చాపోని కలవటానికి కొంతమంది విజిటర్స్ అయితే వచ్చారు. మరియు ఆ విజిటర్స్కి ఎల్ చాపో కొంత ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాడు. అది కూడా పోలీసులకి తెలియకుండా చాలా సీక్రెట్గా అతను పాస్ చేయడం అయితే జరిగింది. లోపల ఒక పోలీస్ అతన్ని కొనేసి తన ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం అయితే జరిగిద్ది. అదేంటంటే ఎక్కడైతే ఎల్ చాపో తన జైలు అనేది ఉంటుందో అక్కడి నుంచి కొన్ని మీటర్ల దూరం నుంచి ఒక సొరంగం అనేది తయారు చేస్తారు. మరియు ఈ సొరంగం గుండంగానే ఎల్ చాపో పారిపోవటం అయితే జరిగిద్ది. ఎల్ చాపో రూమ్ మొత్తం సీసీటీవీ కెమెరాలు అనేవి ఉంటాయి. అయితే ఒక బాత్రూమ్ ఒక పక్కన ఉంటుంది. మరియు అక్కడ మాత్రమే కొంచెం కెమెరా అనేది క్లియరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఎల్ చాపో ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరియు ఆ సీసీటీవీ కెమెరాలో చూసి అతని వ్యక్తి కూడా ఎవరి కోసం అయితే ఎంతసేపు వెయిట్ చేస్తాడు అనుకుంటారు. మరియు ఈ లోపలలోనే కింద నుంచి ఒక వ్యక్తి అనేది వస్తారు. మరియు ఎల్ చాపో అక్కడి నుంచి పారిపోవటం అయితే జరిగింది. అయితే సీసీటీవీలో నుంచి చూసే పోలీసులు ఎంతసేపటికి ఎల్ చాపో బాత్రూంలో నుంచి రాపోయేసరికి ఎమ్మటనే అతను జైలు దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రిజన్లో ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. మరియు అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కింద ఒక సొరంగం ఉండటం వల్ల అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరియు దారి మధ్యలోనే అతను డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి వేరే చోటికి అతను వెళ్ళిపోతాడు. అయితే కొన్ని సంవత్సరాల పాటుగా ఎల్ చాపో ఎలానా సరే కూడా పోలీసులు దొరకకుండా తిరుగుతాడు. కానీ ఒకరోజు ఎల్ చాపో పోలీసులు దొరికిపోతాడు. మరియు ఇతను జీవితాంతం జైల్లో ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే కొత్త వాళ్ళు చివరిదాకా చూసిన మీ అందరికీ మరియు చాలా థ్యాంక్స్.